వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు వీడియో ఏంటి అనేది మనకి థంబ్నెయిల్లోనే పూర్తిగా అర్థమవుతుంది. 2023 జూలై డిఏ చెల్లింపు ద్వారా మీ జీతం ఎంత పెరుగుతుంది అనేది తెలియజేయడం కోసం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే 2023 జూలై 1 నుండి ఇవ్వాల్సిన డిఏను 3.64% మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే పెంచిన డిఏ 3.64% ఈ నెల అంటే జూలై 1వ తేదీ నుండి అమలు చేస్తూ ఆగస్టు 1వ తేదీన తీసుకునే వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న డిఏ 30.03%ని ఇప్పుడు మంజూరు చేసిన 3.64% డిఏతో కలిపితే ఉద్యోగుల మొత్తం డిఏ 33.67%కి చేరుతుంది. దీని ద్వారా ఉద్యోగుల జూలై నెల జీతాలు పెరగనున్నాయి. దీనికి సంబంధించి నిధి పోర్టల్లో డిఏ వాల్యూ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ డిఏ వాల్యూతోనే చాలా వరకు జూలై నెల జీతాల బిల్లులు ట్రెజరీకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈ డిఏ పెరగటం వలన ఉద్యోగి యొక్క జీతం ఎంత పెరుగుతుంది అనే విషయం చూసినట్లయితే ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 33,590 రూపాయలుగా తీసుకుంటే అతని డిఏ ఎంత పెరుగుతుంది అనేది చూసినట్లయితే ప్రజెంట్ డిఏ ప్రకారంగా 30.03%తో లెక్కిస్తే 10,087 రూపాయలు వచ్చింది. అదే బేసిక్ మీద న్యూ డిఏ 33.67%తో లెక్కిస్తే 11,310 రూపాయలు వచ్చింది. మొత్తం మీద డిఏ ఎంత పెరుగుతుంది అనేది చూసినట్లయితే డిఫరెన్స్ న్యూ డిఏ మైనస్ ప్రజెంట్ డిఏ చేసినట్లయితే 1,223 రూపాయలు వచ్చింది. అంటే దీని అర్థం 33,590 రూపాయలు బేసిక్ గల ఒక ఉద్యోగికి ఈ జూలై నెల జీతం 1,223 రూపాయలు పెరుగుతుందని అర్థం. ఈ విధంగా ఎవరికి ఎంత బేసిక్ కి ఎంత డిఏ పెరుగుతుంది అనేది స్టార్టింగ్ బేసిక్ 20,000 రూపాయల నుండి లాస్ట్ బేసిక్ 1,79,000 వరకు నేను క్యాలిక్యులేట్ చేసి ఉద్యోగులందరికీ ఉపయోగపడే విధంగా డిఏ టేబుల్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ డిఏ టేబుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. డిఏ టేబుల్ చూసినట్లయితే ఇందులో పే, న్యూ డిఏ, ప్రజెంట్ డిఏ డిఫరెన్స్ ఉన్నాయి. ఇందులో మీ బేసిక్ పే ఎక్కడుందో చూసుకొని దానికి ఎదురుగా ఉన్న డిఫరెన్స్ అమౌంట్ ఎంతో చూసుకోండి. డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ మీకు మీ జూలై నెల జీతంలో పెరుగుతుందని అర్థం. ఈ డిఏ టేబుల్ అందరికీ ఉపయోగపడే విధంగా స్టార్టింగ్ బేసిక్ 20,000 రూపాయల నుండి లాస్ట్ బేసిక్ 1,79,000 వరకు నేను క్యాల్కులేట్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది మీ తోటి ఉద్యోగులకు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.